అందరికీ ఈ వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను సాయంత్రం పూట చేసే మా ఇంటి పనులైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేనైతే సాయంత్రం పూట ముందుగా అయితే వాకలైతే ఊడ్చుకుంటానండి. వాకలి మొత్తం తుడిచేసిన తర్వాత వాటర్ని అయితే చిమ్ముకుంటాను. గుమ్మం ముందు అయితే వాటర్ని చిమ్ముకుంటాను. చిమ్ముకున్న తర్వాత వాటర్ లేకుండా అయితే చీపురుతో అయితే శుభ్రంగా వాటర్ని అయితే తుడిచేసుకుంటానండి. అసలు వాటర్ లేకుండా అయితే తుడుచుకుంటానండి. ఇది నేను సాయంత్రం పూట చేసుకునే మా ఇంటి పనులండి. అలాగే నెక్స్ట్ ముగ్గు అయితే వేసేసుకుంటానండి. ఇలా ముగ్గు అయితే వేసుకుంటానండి. సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసుకుంటామండి. ముగ్గు వేసుకున్న తర్వాత అయితే మొత్తం సామాన్లన్నీ బయట పెట్టుకుంటానండి. సామాన్లు తోముకోవడానికి బయట అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడైతే నేను సామాన్లు అయితే కడిగేసుకున్నాను చూడండి. మా పల్లెటూరులో మేము చేసే పనులు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చేసే పనులు ఎలా ఉంటాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే చూస్తున్నారు ఫ్రెండ్, లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే కంపల్సరీ షేర్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి. నేనైతే 2 years నుంచి కష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అయితే ఇంకొంచెం మందికి అయితే షేర్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, సామాన్లు అయితే నీట్గా కడిగేసుకుంటున్నానండి. కడిగేసుకుని ఒక పక్కన అయితే పెట్టుకుంటున్నాను. అన్నీ అయిపోయిన తర్వాత అక్కడైతే చిరాగ్గా ఉంటుంది కదండి, వాటర్ అయితే వేసుకుని తుడిచేసుకుంటున్నానండి. నీట్గా అయితే తుడిచిన తర్వాత ఈ సామాన్లన్నీ తీసుకెళ్ళి ఒక చోట అయితే ఆరబెట్టేసానండి. కడిగిన సామాను మారిపోయిన తర్వాత అయితే నేను స్టాండ్లో అయితే సెట్ చేసుకుంటానండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మార్నింగ్ అయితే ఉతికారేసిన బట్టలు అండి. ఇవైతే తీసేసుకుని నేనైతే మడత పెట్టేసుకుంటానండి. సాయంత్రం పూట చేసే పనులు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్